వీడీసీ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 7 2021 సంవత్సరానికి సో దీనికి ఎప్పట్లాగానే మనకు సహకారం అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి వారికి మన గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మన మాజీ సొసైటీ చైర్మన్ మగ్గర హనుమంత్ గారికి వీడీసీ సభ్యులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే పోయిన సంవత్సరం మనం ఓన్లీ వీడీసీ ఆధ్వర్యంలోనే నిర్వహించుకున్నాం. ఎందుకంటే పోయిన సంవత్సరం మనం అందరం కలిసికట్టు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఊర్లో ఎలక్షన్స్ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి ఎవరి దగ్గర స్పాన్సర్షిప్ తీసుకోవద్దని ఎవరి దగ్గర తీసుకోలేము పోయిన సంవత్సరం. ఈసారి అన్నీ అయిపోయినాయి, అంతా జరిగిపోయినాయి కాబట్టి ఎలక్షన్లు అయిపోయినాయి. అందరూ మన గ్రామం కొత్త సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ పాలకవర్గం మొత్తం ఎన్నుకున్నాం కాబట్టి సో ఎప్పట్లాగానే మన సాంప్రదాయాన్ని మన పిల్లలం ఎట్లయితే మన క్రికెట్లో కంటిన్యూ చేస్తున్నామో అలానే మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము స్పాన్సర్షిప్ కూడా తీసుకుంటూ. సో మరొకసారి దీనికి స్పాన్సర్షిప్ సపోర్ట్ చేస్తున్నటువంటి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మళ్ళీ మిగిలిన మన మాజీ సర్పంచ్ సరినన్న గారికి అలాగే మన కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు చిన్నతోటి ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయించి వాళ్ళని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గ్రామ యువతకు మహారాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 7 సంవత్సరాలుగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా టోర్నమెంటు నిర్వహిస్తున్న నాలేశ్వర్ యువతకు వారికి ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న గ్రామ వీడీసీకి మరియు అలాగే సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే నాలేశ్వర్ గ్రామంలో గత 7 సంవత్సరాలుగా యువకుల్లో ఉన్న ఉత్తేజాన్ని బయటకు తీసి గత 4 టీములుగా ఏర్పడి వారికి క్రికెట్ నిర్వహించి వారిలో ఉత్తేజాన్ని బయటకు తీస్తున్న నాలేశ్వర్ యువత పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ క్రికెట్తోనే ఆగిపోకుండా నాలేశ్వర్ గ్రామంలో యువతకు చదువుతో పాటు ఇంకా మరెన్నో క్రీడలు ఉన్నాయి. ఆ క్రీడల్ని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి యువతకు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే గత 7 సంవత్సరాలుగా మొదటిసారిగా క్రికెట్ ప్రారంభించడం జరిగింది. తర్వాత అలాగే వాలీబాల్ను ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకా ఎన్ని క్రీడలు ఉన్నాయో యువకుల్లో వెలికి తీసి ఆ క్రీడల్ని ప్రారంభించాలని చెప్పేసి సందర్భం కోరుకుంటూ వారికి ఏ క్రీడ నిర్వహించినా వారికి ఎల్లవేళలా మా నాలేశ్వర్ గ్రామ తరపున మా తరపున అలాగే మన సర్పంచ్ గారు యువకుడు ఉన్నాడు కాబట్టి వారి సహకారాలు ఉంటాయని చెప్పేసి ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని తెలుపుకుంటూ మరొకసారి నాలేశ్వర్ యువతకు ప్రత్యేక అభినందనలు గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంటు రంగంలో యువత మారుమూల ప్రాంతమైన నాలేశ్వర్ గ్రామము ఇది చిట్ట చివరి గ్రామము. మన మున్ ప్రాంతం గురైనటువంటి మా ప్రాంతంలో కూడా యువకులు ఉత్తేజవంతులుగా అంటే ముందుకు జిల్లా లెవెల్లోనే అంటే మన రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఇప్పుడు స్కోర్ బోర్డు చూసినట్లయితే లైవ్ ఎక్కడ చూసినా కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఆప్తే మిత్రులు కూడా ఈ క్రికెట్ని వీక్షించడం జరుగుతూ ఉంది. మనం ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ ఏ విధంగా ఉందో ఆన్లైన్లో కూడా ఇక్కడ జరిగినటువంటి నాలేశ్వరం జరిగినటువంటి లైవ్ ఈ ప్రోగ్రానికి ఇంత ఆదరణ లభిస్తుంది అంటే కారణము మన యువకులు ఉత్తేజము. అదేవిధంగా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ మరి ఎక్స్ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వీడీసీ మెంబర్స్ కానీ కనీవిని ఎరగని రీతిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరిన్ని ఇంకా సహాయ సహకారాలు అందించి మన యొక్క గ్రామం పేరు జిల్లాలో మరియు రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాత్రి ఉత్సవంలో భాగంగా ఈ క్రీడలో అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, గెలుపు ఓటమికి నాంది కాబట్టి ఇది ఒక స్పిరిట్గా తీసుకొని యువకులు ఉత్తేజంగా అందరూ ఏమీ ఇది కాకుండా ఉత్తేజవంతులుగా పాల్గొనాలని చెప్పేసి మనవి అయితే గత 7 సంవత్సరాలుగా నేను మొదటిగా సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచి యువకులు ముందుకొచ్చి ఆటల్లో భాగంగా క్రికెట్ను ప్రారంభిస్తామని అడగడం వారికి నాకు తోచిన ప్రతి సంవత్సరం సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వాళ్ళు అదే కొనసాగుతూ ఉండడం యువకుల్లో ఉత్సాహం పంచుతున్న కొందరు యువకులు రానున్న రోజుల్లో మొన్న జరిగిన స్కూల్లో కూడా క్రీడలు మండల స్థాయిలో జరిగినాం వాటికి కూడా ఈ క్రీడలే ప్రోత్సాహంగా నడిచినాయి కాబట్టి రానున్న రోజుల్లో మీరు మంచి పిల్లలకు వాళ్ళకు స్పోర్ట్స్గా నిలుస్తూ అందరినీ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇక్కడ నుంచి కూడా ఎలాంటి సహాయం కావాలన్నా కానీ నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క యువకుడు స్ఫూర్తిగా నడుస్తూ మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ మన గ్రామంపై పాడి పంటలపై చల్లగా ఉండాలని కోరుకుంటూ స్పోర్ట్స్తో కూడా మీ ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు మంచిగా స్పోర్ట్స్ గేమ్ను మంచిగా ఆడి మీరు ఉత్సాహంగా ఉండాలని సంతోషంగా
ధన్యవాదాలు.